ప్రస్తుతం మనం చూస్తున్న ఈ బండ చాలా పురాణ కాలం నాటి బండ. ఈ బండను దాదాపు 100 సంవత్సరాల పురాతనం కలిగిన బండను అప్పటి కాలంలో ఎద్దులు మాత్రమే లాగాయి. ఈ బండకు చాలా ఘన చరిత్ర కలదు. ఈ బండ దాదాపు 4 టన్నుల వరకు బరువు కలిగి ఉంటుంది. ఇప్పటిలాగా రాడ్డు వేయడానికి రాదు. అప్పటి కాలంలో చెక్కతో మోకులు కట్టి లాగించేవారు. ఈ బండను లాగిన ఎద్దులు కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కోడుమూరు గ్రామంలోని పెద్దారెడ్డమ్మ గారి ఎద్దులు మాత్రమే లాగాయి. ఈ బండను లాగిన ఎద్దులకు కూడా చాలా చరిత్ర కలదు. అదేవిధంగా మన గద్వాల సంస్థానంలోని అప్పటి కాలంలో ఒక బండ ఉందని చరిత్రకారులు చెప్తారు. ఆ బండను లాగిన ఎద్దులే తమ సొంత గ్రామంలోని బండను లాగాయి. ఈ బండను తీసుకొచ్చే సమయంలో చివరి భాగం విరిగిపోయింది. దాదాపుగా ఇప్పట్లాగా మన జాక్పాట్ బండ చూస్తాంగా అదే విధంగానే ఈ బండ కూడా దాదాపు 4 టన్నుల బరువు ఉంటుంది. ఇది విరిగిపోయిన చివరి భాగం. ఇక్కడ ఒక భాగం ఉండేది, అది ఎక్కడికి అప్పట్లోనే విరిగిపోయి ఇంకా తీసుకురాలేదు. రెండో వైపు కూడా చెక్కతో కొట్టిన మోకుల ద్వారా లాగించేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ బండ శిథిలావస్థ స్థితిలో ఉంది. ఈ బండను ఎవరు వాడడం లేదు. తర్వాత కాలంలో ఆ జత తర్వాత కోడుమూరు గ్రామంలోని పెద్దారెడ్డమ్మ మరియు పెద్దారెడ్డి వాళ్ళ ఎద్దులు వాళ్ళ ఇంటి పేరు. ఆ ఎద్దుల తర్వాత మళ్ళీ పత్తికొండ మండలం పత్తికొండతో సంబంధించిన చక్రాల ఎద్దులు మాత్రమే ఈ బండను లాగాయి. మొదటి బహుమతి కూడా సాధించాయి. మనం చూస్తున్న ఈ బండ చాలా పురాతనమైనది. ఇప్పుడు వాడడం లేదు కాబట్టి కోడుమూరు గ్రామంలోని హై స్కూల్ ఒక మూలన చివర్లోనే వదిలేశారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ బండను ఇప్పుడు మనం చూస్తున్నాం. దాదాపుగా ఆ మొక్క విరిగిపోయేసరికి 13 అడుగుల పొడవు, దాదాపుగా 2.5 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు. చాలా మోటు బండ అంటారు. ఇప్పటి మన బండల్లా కాదు. ఈ బండను లాగిన ఎద్దులు ఎలాగ ఉంటాయో మీరే ఊహించుకోండి. ఈ బండ ఇప్పటి ఉన్న ప్రదేశం మీకు మరీ చూపిస్తాను. ఒక హై స్కూల్ సమీపంలో చివరికి ముళ్ళ పొదల్లో వదిలేశారు. చాలా ఘన చరిత్ర కలిగిన ఎద్దులు ఈ బండను లాగాయి. ఇది మన బండ ఉన్న చుట్టుముట్టు ప్రాంతం ముళ్ళ పొదల్లో వదిలేశారు. ఇప్పటి కాలంలో ఈ బండను లాగే ఎద్దులైతే లేవు, లాగలేవు కాబట్టి ఈ బండను పక్కకు వదిలేశారు. ఎన్నో దాదాపు అంటే ఒక 100 సంవత్సరాల క్రితమే ఈ బండ వాడుకలో ఉంది. అప్పటి నుండి ఆ ఎద్దులు వెళ్ళేసరికి ఈ బండను వాడడం లేదు, మూలకు పెట్టేశారు. ఎన్నో గొప్ప ఎద్దులు, ఉత్తమమైన ఎద్దులు లాగిన బండ మీరు చూస్తున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామంలోని బండ. ఇది కోడుమూరు మండలం చూస్తున్నారు.
దాదాపు 4 టన్నుల పై బరువే ఉంటుంది. ఈ బండకు చాలా చరిత్ర ఉంది. ఈ బండ లాగిన ఎద్దులకు కూడా చాలా ఘన చరిత్రనే ఉంది.